ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అఖండ టు తాండవ మూవీ ఇప్పటి వరకైతే థియేటర్ల దగ్గర రచ్చరచ్చ జరిగినటువంటి మూవీ. ఫ్యాన్స్ అయితే ఎంతగానో వెయిట్ చేస్తారు అనమాట. కలెక్షన్ల పరంగా ఎంత కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అని చెప్పి ఈ వీడియోలో మనం అయితే క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు బాలకృష్ణ గారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకుని, అంతేకాకుండా ఇప్పుడు హైప్ ప్యాంట్స్ అనేవి కొత్తగా వచ్చినాయి, దాన్ని అయితే ఎనబుల్ అయితే చేసుకొని, అంతేకాకుండా అసలు హైప్ ప్యాంట్స్ మీకు ఎన్ని వీలుంటే అన్ని ఇచ్చేసేయరు అనమాట. బాలకృష్ణ గారు అభిమానులు మాత్రమే ఈ వీడియోకి అయితే హైప్ ప్యాంట్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా బాలకృష్ణ గారి గురించి అయితే వీడియోలు అయితే తీయట్లేదు అనమాట ఈ మధ్య, ఎందుకంటే కలెక్షన్లు అయితే అంతగానో వస్తలేదు అనమాట. ఇప్పుడైతే క్లారిటీగా కలెక్షన్ల పరంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పుడైతే క్లారిటీగా మాట్లాడదాం. అంతకన్నా ముందు అయితే మన బాలకృష్ణ గారిని అయితే పోస్ట్ పోన్ దగ్గర నుంచి కూడా బీభత్సంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. అంతేకాకుండా ఇంత నెగిటివిటీలో కూడా బాలయ్య గారి మూవీ 25 రోజుల రన్ అయితే సుదర్శన్ థియేటర్లో అయితే కంప్లీట్ చేసుకుందంటే చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే బీభత్సమైనటువంటి ట్రోల్స్, మీమ్స్, అంతేకాకుండా నెగిటివిటీ రివ్యూస్. కొంతమంది అయితే మూవీ బాగాలేదు, అసలు మూవీ చూడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మన జనరల్ ఆడియన్స్ని అయితే బీభత్సంగా పోర్ట్రే చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ మూలాన కలెక్షన్ అయితే భారీగా తగ్గిపోయినాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క బాలయ్య గారి ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేశారు. అఖండ 2 సీక్వెల్కి వస్తుంది. అంతేకాకుండా మన సీనియర్ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేశారు. అంత వెయిట్ చేసిన తర్వాత భారీగా కలెక్షన్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్ చేశారు. ఒక 300 కోట్లు అయితే ప్రతి ఒక్కరు కూడా అనుకోరు అనమాట. ఎందుకంటే 300 కోట్ల నుంచే లెక్క స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకోరు. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రమోషన్లు. అసలు ప్రమోషన్లు చేయకపోవడం వల్ల మన బోయపాటి శ్రీను గారు ఇంతగానో కష్టపడి మూవీ తీసిండు, 200 కోట్లు బడ్జెట్ పెట్టిందని చెప్పి రూమర్స్ వచ్చినాయి. అంతగానో కష్టపడినా సరే నార్త్లో అయితే ప్రమోషన్లు అయితే గట్టిగా చేయలేకపోయిండు. అంతెందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్ అనేటువంటి పేరే లేదనమాట. ప్రెస్ మీట్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, అంతకుమించి ఎక్కడ కూడా ప్రమోషన్ అనేటువంటి ముచ్చటే లేదు. అసలు కొంతమంది డైరెక్టర్లు అయితే బీభత్సంగా ప్రమోషన్లనే మన మూవీని అయితే గెలిపిస్తారనమాట. అనిల్ రావిపూడి కావచ్చు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారనమాట తెలుగులో కానీ హిందీలో కానీ. ఎందుకంటే ప్రమోషన్లకి అంతగానం వాల్యూ ఉంటుంది అనమాట. ఒకవేళ మన ప్రమోషన్లు గట్టిగా చేస్తే కనుక తెలియనటువంటి ఆడియన్స్కి కూడా మూవీ తెలిసి మూవీ చూడాలని చెప్పి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేకాకుండా ఆయన వెళ్ళినటువంటి ఆడియన్స్ కూడా 10 మందికి చెప్తాడు, ఆ 10 మంది ఇంకా 10 మందికి చెప్తారు. అది మూవీ అయితే బీభత్సంగా కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్నే ప్రతి ఒక్క ఏరియాలల్లో ఇప్పుడు నార్మల్ టాక్ స్ప్రెడ్ అయింది అనుకోరి, పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది అనుకోరి, ఆఫ్లైన్లో వచ్చేసరికల్లా బీభత్సంగా కలెక్షన్లు పెరిగేటువంటి అవకాశాలు భారీగా ఉంటాయి. దానంతా కూడా విడిచిపెట్టి బోయపాటి శ్రీను గారు ప్రమోషన్లు చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పి మనకైతే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇప్పటి వరకు అసలు ఓవరాల్గా షేర్ ఎంత, అంతేకాకుండా గ్రాస్ ఎంత అని చెప్పి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజాంలో వచ్చేసరికల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 21 కోట్ల టార్గెట్ అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సీడెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు అయితే 19 కోట్లు వచ్చినాయి అనమాట. ఇంకొక 2 కోట్లు వస్తే కనుక మూవీ అయితే సీడెడ్లో అయితే హిట్ అయిపోతుంది. కృష్ణాలో కూడా హిట్ అయిపోయింది, గుంటూరులో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంతేకాకుండా మనం ఈస్ట్ వెస్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే అక్కడ హిట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. చాలా థియేటర్ నుంచి అయితే తీసేసారు అనమాట, ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ. ఇంకా ఓవరాల్గా మాట్లాడుకుంటే వరల్డ్ వైడ్గా వచ్చేసరికల్లా బీభత్సమైనటువంటి కలెక్షన్లు వస్తాయని చెప్పి మనం అయితే ఎక్స్పెక్టేషన్ చేసినాం. కానీ దాని అందరికి కూడా మార్కుని అయితే కొంతవరకు అయితే టచ్ చేసిందని చెప్పుకోవచ్చు. అసలు ఎంతగానో కలెక్షన్లు వచ్చినాయి ఏం సంగతి అంటే ఇప్పటి వరకు అయితే 80 కోట్ల వరకు అయితే షేర్ అయితే రావడం జరిగింది అనమాట. 135 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. భారీ కలెక్షన్లు అని చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారి కెరియర్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్లో కూడా దగ్గర ఒక 5 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో గ్రాస్ అయితే కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేసిండు బాలయ్య గారు. ఇంతగానో చేసిందంటే, ఇంతగానో ఇంపాక్ట్, ఇంతగానో నెగిటివిటీలో కూడా ఇంత మంచిగా స్ప్రెడ్ అయిందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్నారు కామెంట్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.